ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కంధమాతేషు, షష్ఠమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. విజయదశమి అనగానే మనము అన్నింటా విజయం సాధించాలి. విద్యార్థులు విద్యలో, ఉద్యోగస్తులు ప్రమోషన్లో, వ్యాపారస్తులు ఉన్నత స్థాయికి ఎదగాలని మనమందరూ కూడా అమ్మవారికి ఆ జగన్మాతకు పూజ చేస్తూ ఉంటాం. అలాగా మనమందరము కూడా ఈ విజయదశమికి అందరికీ శుభాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని కోరుకుందాం. 1-10-2025 నుండి 15-10-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కన్యరాశిలో రవి మరియు బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, తులారాశిలో కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో వక్రగమన శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. విజయదశమి సందర్భంగా కర్కాటక రాశి వారు ఎలాంటి పూలతో అమ్మవారిని అర్చన చేయడము, ఎలాంటి వస్త్రాలతో అలంకారం చేయడం వల్ల అద్భుతమైన ఐశ్వర్యం, ఆనందం వీరు సొంతమవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? పునర్వసు నక్షత్రంలో చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి 2వ స్థానంలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన స్వల్పమైనటువంటి ధనపరమైన ఇబ్బందులు రాబోతున్నాయి. కారణం ఏమిటనగా శుక్ర భగవానుడు శత్రుస్థానంలో ఉండడం, జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడుతో కలిసినటువంటి సింహరాశిలో సంచారం చేయడం వలన మీరు సౌమ్యంగా ఉండడం, ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోగలిగినట్లయితే సమస్యలు వాటంతటి అవే దూరం అయిపోతాయి. ప్రతి విషయాన్ని మీరు సీరియస్గా ఎప్పుడైతే తీసుకుంటారో ఆనందాన్ని కోల్పోయి నిద్రలేని రాత్రులు గడపడం, దీనివల్ల శత్రువులు పెరగడం, అనేక అనర్థాలకు మీరే, మీ మాటలే, మీ చూపులే, మీ ప్రవర్తననే మీకు ఇబ్బందికరం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి గమనించాలి. అలాగనే తృతీయ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషను, తల్లిదండ్రుల మాట వినడం, అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో సఖ్యతగా ఉండడం వలన మీ యొక్క చదువులు, అభివృద్ధి ఉన్నత స్థితికి ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల ఉద్యోగము చాలామంది పిల్లలకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా సౌమ్యంగా మీరు ఉండగలిగితే అలాంటి ఉద్యోగాలు, వారి దగ్గర నుంచి వచ్చిన ధనము మీకు పిలిచి ప్రభుత్వ అధికారులతో ధనపరమైనటువంటి, ఐశ్వర్యపరమైనటువంటి జీవితం పొందబోతున్నారు. అర్ధాష్టమ కుజుడు కారణం వలన ఆవేశం పనికిరాదు, ఆలోచన చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అష్టమ రాహు మీ యొక్క ప్రతి కదలికను అనేక మంది గమనిస్తున్నారు, శత్రువులు పొంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమాలలో తెలుపు రంగు పుష్పాలతో, తెలుపు రంగు వస్త్రాలతో అలంకారము చేయడము, అలాగనే కాషాయం రంగు కలిగినటువంటి లేకుంటే ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాలతో పూజ చేసుకోవడము, అలాగ కుంకుమను తెచ్చి బొట్టు పెట్టుకోవడము, తెల్లటి పాలతో కలిగినటువంటి, పెరుగుతో కలిగినటువంటి
చక్కెర పొంగల్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే అష్టమ రాహుదోషం తొలగి ఐశ్వర్యం కర్కాటక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. మనమందరము కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము దుర్గాష్టమి మంగళవారము, మహర్నవమి బుధవారము, విజయదశమి శుక్రవారం సందర్భంగా మన అందరి యొక్క వాహనములకు పూజ చేసుకోవడం, ఫ్యాక్టరీలు, యంత్రాలు, కర్మాగార కార్యక్రమాలతో కూడా పూజ చేసుకోవడము ఆయుధ పూజ అంటూ ఉంటారు. అలాగా విజయదశమి బృహస్పతివారం రోజు అనగా గురువారం రోజు రావడం చాలా అరుదు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక మనం అందరము కూడా అమ్మవారికి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము, అలాగనే చామంతుల దండను వేయించుకోవడము, అలాగే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను ఆ పసుపును తెచ్చి మనం ఇంట్లో బొట్టు పెట్టుకోవడము చాలా యోగదాయకం. అలాగనే గురువారం రోజున మనము రాజరాజేశ్వరీదేవి అలంకారం తదనంతరము తదనంతరము సాయంత్రం వరకు జమ్మి వృక్షపు దేవతకు పూజ చేసుకుంటూ ఉంటాం. మన సనాతన ధర్మము హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అమ్మవారిని వృక్షస్వరూపిణిగా భావిస్తాం. యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ లక్ష్మీ రూపేణ వృక్షస్వరూపేణ అని చెప్పి పూజ చేసుకుంటూ ఉంటాం. కనుక ఆ వృక్షం చుట్టూ తిరిగేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయాలి. లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని కోరికను వ్రాసి ఆ అమ్మవారికి పూజ చేసి మొదల్లో పెట్టినట్లయితే అద్భుతమైన విజయం అమ్మవారు కలిగిస్తుందని చెప్పి అందరూ గమనించాలి. ఓం శమి శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారే రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితాదేవ్యై నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఒక పేపర్ పైన రాసుకొని ఆ జమ్మి వృక్షపు అమ్మవారిని స్వరూపంగా పూజించి పెట్టినట్లయితే మనందరికీ అద్భుతమైన విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారు మీ యొక్క ఫోటోను, మీ యొక్క పేరును, వయస్సును వాట్సాప్లో పంపించగలిగినట్లయితే రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కాళభైరవ ఉపాసన చేత అని చెప్పి గమనించాలి. అలా మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం. జాతకంలో ఉన్న అడ్డంకులను తొలగించుకుందాం. ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలిగేటువంటి శుభముహూర్తంతో తెలుసుకొని ఆనందకరమైన జీవితం పొందుదామని చెప్పి చిన్న విన్నపం. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ రాజరాజేశ్వరీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి. కింద గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు చేరవేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు.